'పాప' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాతో చూసాక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసామనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో, హీరోయిన్‌లు కాలేజీలో ఉన్నప్పుడే లవ్ చేసుకోవడం వల్ల హీరోయిన్‌కి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ విషయం తెలిసిన ఇంట్లో వాళ్ళు వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకి పంపించేస్తారు. ఇంక తర్వాత వీళ్ళ ప్రయాణం ఎలా ముందుకు వెళ్ళింది, ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, ఫైనల్‌గా ఏమైందనేది సినిమా. సినిమా స్టార్టింగ్‌లో వచ్చే కొన్ని సీన్స్ చూస్తానికి కొంచెం నార్మల్‌గానే ఉన్న ఫీలింగొచ్చింది. కానీ ఎప్పుడైతే వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారో అక్కడి నుంచి సినిమా అయితే బాగా అనిపించింది. సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఉన్న బాండింగ్‌ని, వాళ్ళ మధ్య వచ్చే ఇష్యూస్‌ని రియాలిటీకి దగ్గరగా నేచురల్‌గా చూపించారనిపించింది. ఇంకా అలా సినిమాతో మనకో కనెక్షన్ ఏర్పడతది. అలా వచ్చిన కనెక్షన్‌ని ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక ఫ్లోలో సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు. అలా సినిమాలో ఎమోషన్‌ని క్యారీ చేసుకుంటూ తీసుకెళ్ళిన విధానం బాగా అనిపించింది. ఇంక తర్వాత సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్‌నయితే ఇంకా బాగా చూపించారు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి ఏమనిపించిందంటే, ఆ పిల్లోడిని సక్సెస్‌ఫుల్‌గా ఎలా చేశాడు అనే పాయింట్‌తోనే ముందుకెళ్తదేమో అనే ఫీలింగయితే వచ్చింది. ఇంకా ఆ టైంలో కొంచెం షాకింగ్‌గా, సర్ప్రైజ్‌గా ఇంటర్వల్ బ్లాక్ పడింది. అదైతే బా అనిపించింది. ఇంక అప్పటి వరకు సినిమా అయితే ఒక ఎమోషన్ క్యారీ చేసుకుంటూ వస్తది. కానీ సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక మాత్రం కొంచెం రెగ్యులర్ ఫార్మాట్‌లోకొచ్చిందా అనే ఫీలింగొస్తది. అలాంటి సెటప్‌తో వచ్చిన సెకండ్ హాఫ్స్‌ని ఇంకొన్ని సినిమాల్లో మనం చూసాం. కాకపోతే అక్కడ కూడా సినిమాలో అయితే ఫన్‌ని, ఎమోషన్స్‌ని బాగానే చూపించారనిపించింది. ఇంక క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ బావుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్‌లో జీవించేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమా అయితే మంచిగా అనిపించే ఎమోషన్స్‌తో కొంచెం ఫన్‌తో బాగా అనిపిస్తది. ఇంక ఈ సినిమానైతే మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 3.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.